జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. మహాభారతంలోని ఒక ముఖ్యమైన ఘట్టం భీముడు బకాసురుడిని చంపడం. పాండవులు తన తల్లితో కలిసి ప్రవాసంలో ఉన్నారు. వారు ఉండడానికి ఒక ప్రదేశం కోసం వెతుకుతున్న సమయంలో ఏకచక్రాపురం అనే గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో పాండవులకు ఒక బ్రాహ్మణుడు తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడికి ఒక పెద్ద కుమార్తె మరియు ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు. కొన్ని రోజులు వారు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు. ఒకరోజు పాండవుల తల్లి కుంతీదేవి బ్రాహ్మణుడు ఇంటి నుంచి వస్తున్న ఏడుపులు విన్నది. కుంతీదేవి అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళెను. బ్రాహ్మణ కుటుంబంలోని ప్రతి సభ్యుడు వారి జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. కుటుంబాన్ని కాపాడటం నా విధి ఇంటి పెద్దగా అని చెబుతాడు. ఈ కుంతికి ఈ సంభాషణ వెనుక కారణం అర్థం కాలేదు. బ్రాహ్మణుడిని వివరించమని కుంతీదేవి కోరింది. అతను బకాసురుడు అనే రాక్షసుడి యొక్క కథను మరియు బకాసురుడికి వారి గ్రామానికి జరిగిన ఒప్పందం గురించి వివరించాడు. బకాసురుడు అనే రాక్షసుడికి వారి గ్రామానికి ఒక ఒప్పందం జరిగింది. బకాసురుడనే రాక్షసుడికి ఆహారంగా ప్రతిరోజు ఒక గ్రామస్తుడు ఒక బండి ఆహారము 2 దున్నపోతులు తీసుకొని రాక్షసుడికి ఆహారంగా తీసుకొని వెళ్ళాలి. బకాసురుడు వాటిని తింటాడు. ఈరోజు మా కుటుంబం వంతు వచ్చింది. మా కుటుంబం నుండి ఒక సభ్యుడు ఆహారాన్ని తీసుకొని వెళ్ళాలి. బకాసురుడికి ఆహారంగా బలి కావాలి. అప్పుడు కుంతీదేవి, నా కుమారుడు భీముడు మీకు సహాయం చేయగలరు. భీముడు మీ కుమారుడు స్థానంలో వెళతాడు అని చెప్పాను. కానీ బ్రాహ్మణ స్త్రీ అందుకు ఒప్పుకోలేదు. మీరు మా అతిథులు అని అన్నది. కుంతీదేవి చిన్నగా నవ్వి, మీరు భయపడవద్దని, భీముడు అంతకుముందు అనేక మంది రాక్షసులను చంపాడు. సురక్షితంగా తిరిగి వస్తాడు. మీరు దిగులు పడవద్దు అని కుంతీదేవి చెప్పింది. పాండవుల దగ్గరికి వచ్చి రాక్షసుడు గురించి మరియు ఆమె చేసిన వాగ్దానం గురించి చెప్పాను. భీముడు ఆహారాన్ని తీసుకొని బకాసురుడు వద్దకు వెళ్తానని చెప్పాడు. తరువాత రోజు భీముడు ఆహారంతో కూడిన బండిని తీసుకొని అడవికి చేరుకున్నాడు. భీముడికి బకాసురుడు ఎక్కడా కనపడలేదు. భీముడికి ఆకలి వేయడంతో తీసుకొని వచ్చిన ఆహారాన్ని తినడం ప్రారంభించాడు. బకాసురుడు అదే సమయంలో ఆహారం తినడానికి అక్కడికి వచ్చారు. అప్పటికే ఆహారం తింటున్న భీముడిపై కోపంతో ఎగిరి వెనకని పిడిగుద్దుల వర్షం కురిపించాడు భీముడి మీద. భీముడు తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంకా కోపంతో బకాసురుడు పళ్ళు కొరుకుతూ భీముడి మీదకి పక్కనే ఉన్న చెట్టును తీసుకొని కొట్టాడు. భీముడు ఆ చెట్టును చిన్న చిన్న కొమ్మలుగా విరిచేశాడు. పక్కనే ఉన్న దొరికిన చెట్లను తీసుకొని ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరికి భీముడి చేతిలో బకాసురుడు మరణించాడు. బకాసురుడును భీముడు బండికి కట్టుకొని గ్రామంలోనికి తీసుకొని వచ్చాడు. చనిపోయిన రాక్షసులను చూసిన గ్రామస్తులు ఆనందంతో భీముడుకు పాండవులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ విధంగా భీముడు బకాసురుడిని సంహరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై.